హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూసేయచ్చు. ఈరోజు వీడియోలో ఐస్ క్రీమ్ స్టిక్స్తో మల్టీపర్పస్ స్టాండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఈరోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికోసం ఐస్ క్రీమ్ స్టిక్స్ కావాలి, ఫెవికాల్ కావాలి. ఇదిగోండి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదండి. మనం ఇలా పెన్ స్టాండ్గా యూజ్ చేసుకోవచ్చు, మేకప్ కిట్స్ పెట్టుకోవచ్చు, అన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుంది అనమాట. దానికోసం ఫస్ట్ ఒక ప్లెయిన్గా ఉన్న స్టిక్స్ తీసుకోండి. ఇవి వచ్చేసి క్రాఫ్ట్ ఐటమ్స్ దొరికే చోట అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. 1000 స్టిక్స్ వచ్చేసి 250, 200 అలా ఉంటాయి. సో మనం అందులో సగం ఎరిగినవి అలా ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని ఫస్ట్ మనం ఏ షేప్ అయితే చేద్దాం అనుకున్నామో అలా పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇల్లు ఆకారం వచ్చే విధంగా స్టాండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంతకు ముందే ఇంకో రకం పెన్ స్టాండ్ చేశానండి. ఎవరన్నా ఆ వీడియో చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ మనము ఫెవికాల్ పెట్టకుండా ఇలా స్టాండ్ లాగా చేసుకోవాలి. తర్వాత మనం ఈ ఆకారం పైన పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను గ్లూ పెడుతున్నాను. సో మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ స్టెప్ ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ మనము హోమ్ ఆకారం వచ్చే విధంగా కింద పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టెప్ పెట్టిన తర్వాత కింద ఉన్న పుల్లలన్నీ కూడా తీసేయాలి. ఇలా గ్లూ పెడుతూ సెట్ చేస్తూ మనం కింద లేయర్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి లాస్ట్ వచ్చేసింది. ఇలా పెట్టిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ మనం అలా వదిలేయాలి. కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు మనము పైన ఉన్న తీసినా కూడా డిస్టర్బ్ అవ్వదన్నమాట. మనం ఇది ఒకేసారి చేసే కన్నా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా రెస్ట్ ఇస్తూ చేస్తే కొంచెం గట్టిగా అవుతుంది. మనం పైకి వెళ్ళే కొద్దీ లేయర్ అనేది మిస్ అవ్వదన్నమాట. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ తర్వాత చూసారా ఇలా తీస్తే వచ్చేస్తుంది. సో మనం కింద రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ పైన స్టెప్స్ అన్నీ ఫిలిప్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదిగోండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ గ్లూ పెడుతూ ఇదే విధంగా మనం ఒక్కొక్కటి పెడుతూ వెళ్ళిపోవాలన్నమాట. మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది అన్ని విధాలుగా మనం యూజ్ అవుతుంది. ఇంట్లో స్పూన్స్ వేసుకోవడానికి కిచెన్ రూమ్లో పెట్టుకోవచ్చు, స్టడీ రూమ్లో పెట్టుకోవచ్చు, మేకప్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలానే మీ పిల్లలతో చూపిస్తే కనుక వాళ్ళు కూడా చేస్తారు. సో వాళ్ళకి కొంచెం టైంపాస్ అవుతుంది, ఇంట్లో కొంచెం క్రాఫ్ట్ నేర్పించినట్టు ఉంటుంది. ఇది పెద్ద కష్టమేమీ ఉండదు కాబట్టి చాలా ఈజీగా మనము వాళ్ళకు కూడా నేర్పించే విధంగా ఉంటుందన్నమాట, చాలా సింపుల్గా. మనం ఇలా ఒక 4 స్టెప్స్ అయ్యాక కొంచెం సేపు ఆపేయాలండి. సో మనకు కొద్దిగా గట్టి పడుతుంది. ఒక 2-3 మినిట్స్ అలా పెట్టేసినట్టయితే మనకు కొంచెం సెట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం గట్టిగా అయిపోయింది. సో మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇందాక చేసిన విధంగానే ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెడుతూ వెళ్తూ కనుకుంటే పెద్దగా అయిపోతుంది అన్నమాట.
ఇదిగోండి కంప్లీట్ అయిపోవడానికి వచ్చేసింది. ఇప్పుడు మనకు కింద బేస్ అనేది అరేంజ్ చేసుకోవాలి. కొంచెం సేపు అలా ఉంచేసేయాలి. ఇప్పుడు మొత్తం పైన ఉండేదంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఆరిన తర్వాత మనం కింద బేస్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ హోమ్లో సెంటర్లో ఉన్న పార్ట్ కరెక్ట్ స్టిక్ అనేది సరిపోయింది. నెక్స్ట్ సైడ్కి వచ్చేసరికి మనకు కొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి ఇదిగోండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎంత అయితే ఉందో మనం అంతా చూసుకొని, మీకు కొంచెం అటు ఇటు అయినట్టు అనిపిస్తే పెన్సిల్తో ఒక లైన్ లాగా గీసుకొని మనకు 2 సైడ్స్ కూడా సేమ్ వచ్చే విధంగా ఇదిగోండి ఒకటి కట్ చేసుకున్నాక దాని మీద ఇంకోటి పెట్టుకొని ఇలా సమానంగా వచ్చే విధంగా చూసుకొని మళ్ళీ ఫెవికాల్ పెట్టేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఒకదాని పక్కకు ఒకటి. అప్పుడు మనకు ఎక్స్ట్రాగా ఉండదన్నమాట. ఎటు పక్క నుండి చూసినా నీట్గా ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది. సేమ్ అదే విధంగా మనం మిగిలినవన్నీ కూడా కట్ చేసుకుంటూ అతికించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. కొంచెం మిడిల్లో కాబట్టి ఫెవికాల్ అంటిస్తున్నాను, ఎందుకంటే జాయింట్స్గా కనపడకుండా కొంచెం గట్టిగా స్టిక్ అవుతాయని మిడిల్లో మనం ఫెవికాల్ కొద్దిగా అంటించుకోవాలి. ఇలా అయిన తర్వాత మిగిలిన సైడ్స్ కూడా మనం ఫెవికాల్ పెట్టేసుకొని సైడ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు బేస్ అనేది కంప్లీట్ అయిపోవడానికి వచ్చేసింది. దీని తర్వాత మనము పైన కొంచెం డెకరేట్ చేసుకోవచ్చు. కుందన్స్ కానివ్వండి, చిన్న చిన్న ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అలా దొరుకుతాయి కదా. మన ఇంట్రెస్ట్తో మన ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే వాటితోటి మనం ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కుందన్స్తో అరేంజ్ చేస్తున్నాను. జస్ట్ అలా చిన్న ఫ్లేవర్ లాగా వచ్చే విధంగా 3 కుందన్స్ పెట్టేసి మిడిల్లో ఒక కుందన్ పెడదాం అనుకుంటున్నాను. సో మన దగ్గర ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి ఇంకా ఇది అన్ని విధాలుగా కూడా యూజ్ అవుతుంది అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో నెయిల్ పాలిష్ స్టాండ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐకార్డ్లో కూడా ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు సెంటర్లో కూడా ఫెవికాల్ పెట్టేసి ఒక సింగిల్ కుందన్ని ఇలా పెట్టేస్తున్నాను అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. ఇది ఒక ఫెవికాల్ ఒక 10 మినిట్స్లో మనకు ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. మనకు వైట్గా కనిపిస్తుంది కూడా, కనపడదు. నేను ఇంతకు ముందు చేశాను. సో ఇది ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియోగా అప్లోడ్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో లింక్ ఇదేనండి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. మనం స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు దీంట్లో మనం ఇలా స్టేషనరీ ఐటమ్స్ వేసుకోవచ్చు, ఇలా యూస్ చేసుకోవచ్చు. పిల్లలకి అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసినట్టు ఉంటాయి. నెక్స్ట్ మనం మేకప్ సామాన్లు కూడా వేసుకోవచ్చు అనమాట. లిప్స్టిక్, ఐలైనర్, కాజల్ ఇలాంటివి. సో మనకు అన్ని విధాలుగా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతకుముందు చేసిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.